గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బబితా యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటరెడ్డి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఈరోజు ఎస్ఐ ప్రిలిమ్స్ గురించి మాట్లాడదాం సార్. ఆల్రెడీ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎలా ఉండబోతుంది, ఎంతమంది క్వాలిఫై కావచ్చు, ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ విధంగా చదివిన వాళ్ళు గెట్ ఆన్ అయ్యారు అనే దాని గురించి ఒక్కసారి చిన్న ఐడియా ఇస్తాను నేను. సో ఆల్రెడీ మీకు తెలుసు మ్యాథ్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ జనరల్గా 100 మార్క్స్ ఇచ్చారు. 100 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి మనకు 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 100 మార్క్స్లో 50 మార్కులేమో అర్థమెటిక్ ఉంది, 50 మార్కులు రీజనింగ్ ఉంది. 50 మార్కులు అర్థమెటిక్, 50 మార్కులు రీజనింగ్. ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఇందులో దాదాపు ఒక 30 క్వశ్చన్స్ వరకు మనము స్కోర్ చేయగలిగే అవకాశం ఒక రీజనింగ్లో ఉంది. ఈరోజు ఇచ్చిన పేపర్లో, ఈరోజు జరిగిన ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్ మనము రీజనింగ్లో చేయొచ్చు. 50కి అవుట్ ఆఫ్ 50 30 క్వశ్చన్స్ మనం గెయిన్ చేయొచ్చు ఈజీగా. సో ఇందులో కూడా కనీసం ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు ఈజీగా గెయిన్ చేయొచ్చు సార్. చిన్న చిన్న క్వశ్చన్స్ క్యాలెండర్ నుంచి కావచ్చు, క్లాక్స్ గడియారాల నుంచి కావచ్చు, చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 10 యావరేజ్గా వేసుకున్న మనకు 40 క్వశ్చన్స్ ఇక్కడే వచ్చేసారు. 40 క్వశ్చన్స్ 50% పీపుల్కి మినిమం 40 క్వశ్చన్స్ ఈ మ్యాథ్స్ నుంచి వస్తాయి సార్. 50% ఆఫ్ ది పీపుల్కి 40 క్వశ్చన్స్ ఇక్కడ నుంచే గెయిన్ చేయొచ్చు. మిగిలిన క్వశ్చన్స్ చూస్తే సబ్జెక్ట్ వైజ్గా పాలిటీ దాదాపు 8 to 10 మార్క్స్ వచ్చినాయి సార్ మనకు. 8 to 10 మార్క్స్ 8 నుంచి 10 క్వశ్చన్లు వచ్చాయి. కనీసం 6 క్వశ్చన్స్ చేయొచ్చు సార్. ఇందులో చాలా ఈజీ, డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు పాలిటీలోంచి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ లేదా తెలంగాణ మూమెంట్ నుంచి మనకు 15 నుంచి 18 క్వశ్చన్లు ఇచ్చాడు. 15 క్వశ్చన్లు యావరేజ్గా 18 క్వశ్చన్లు. ఇందులో కూడా 5-6 క్వశ్చన్లు ఈజీగా చేయొచ్చు. 5 నుంచి 6 క్వశ్చన్లు. ఇక్కడ ఎక్కువ పాలిటీలు ఈజీగా ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒక 6 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఇక్కడ గెయిన్ చేయొచ్చు. ఇంకొకటి తీసుకుంటే మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇది చాలా తక్కువ పరిధిలో ఉన్నది. 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చారు సార్, అంతే. 4 నుంచి 5 క్వశ్చన్లు. ఇందులో కూడా 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే చేసేటట్టుగా ఉన్నాయి, మిగతాయి మాత్రం చేయలేరు. 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే. అదేవిధంగా తీసుకుంటే ఎకానమీ, ఇండియన్ ఎకానమీ తీసుకుంటే మనకు 8 to 10 క్వశ్చన్స్ ఇచ్చారు సార్. జనరల్గా 8 క్వశ్చన్లు ఇచ్చారు. చాలా ఈజీ, అన్ని ప్రణాళికల నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి బేసిక్ క్వశ్చన్స్. ఇందులో కూడా 4 to 5 మార్క్స్ చేయొచ్చు సార్ యావరేజ్గా. 4 to 5 మార్క్స్. జాగ్రఫీ, ఈ జాగ్రఫీ అనేది ఈసారి చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. ఇందులో 15 నుంచి 18 క్వశ్చన్లు ఇచ్చారు సార్. అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ జిఎస్లో దాదాపు 15 నుంచి 18 మార్కులు జాగ్రఫీ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఇవ్వలేదు, వరల్డ్ జాగ్రఫీ ఇవ్వడం జరిగింది మొత్తం. కాబట్టి ఇందులో ఒక 2-3 క్వశ్చన్ల కంటే ఎక్కువ చేసే అవకాశం తక్కువ ఉంది. ఈ 2-3 క్వశ్చన్ల కంటే ఎక్కువ చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఇందులో నుంచి స్కోరింగ్ అనేది తగ్గిపోయింది. అదే ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఇండియన్ హిస్టరీ కూడా ఒక 10 నుంచి 12 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇండియన్ హిస్టరీ 10 to 12 క్వశ్చన్స్. ఇందులో కూడా ఒక 5 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేయొచ్చు సార్. అంటే మీరు ఇవన్నీ చూస్తే ఒక ఐడియా వస్తుంది సార్, ఒక కంక్లూజన్. ఏం కంక్లూజన్ అంటే జిఎస్ మొత్తం కలిపి మనకి 20 మార్కులు వచ్చినా కూడా ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఎందుకంటే రీజనింగ్లోనే 30 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అర్థమెటిక్లో ఒక 10 క్వశ్చన్స్ యావరేజ్గా 10 to 15, వరస్ట్ కేసు 10. యావరేజ్ తీసుకుంటే 10, 30, 40. మిగిలిన అన్ని కలిపి ఒక 20 క్వశ్చన్స్ వచ్చినా కూడా మనకి ఈజీగా 60 క్వశ్చన్స్ వస్తే గెట్ ఆన్ అయినట్లే. కాబట్టి ఇంత ఈజీగా ఉన్న పేపరు కష్టం రానున్న రోజుల్లో రావడం అనేది. చాలా ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ బయాలజీ కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 10 మార్క్స్, ఈ బయాలజీ నుంచి ఒక 3 to 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 3 to 4 మార్క్స్. ఇందులో కూడా ఒక 4-5 క్వశ్చన్స్ చేసేటట్టుగా ఉన్నాయి. ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఇవన్నిటి నుంచి కూడా ఒక 4 క్వశ్చన్స్ మాత్రం చేయొచ్చు. 15 క్వశ్చన్లలో ఒక 4 క్వశ్చన్స్ చేయొచ్చు.
కాబట్టి ఎప్పుడైనా ఒకే సబ్జెక్ట్ నమ్ముకున్న వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు జాగ్రఫీ ఒకటే పర్ఫెక్ట్గా వస్తుంది, పోయింది. నాకు ఎకానమీ ఒకటే పర్ఫెక్ట్గా వస్తుంది, మొత్తం క్వశ్చన్స్ చేయలేరు. నాకు ఒకటే తెలంగాణ ఉద్యమం వస్తుంది, చేయలేరు. కాబట్టి మినిమం బేసిక్స్ మీద అడిగారు క్వశ్చన్స్. అన్నిట్లలో ప్రావీణ్యం ఉండాలి, అన్ని సబ్జెక్ట్స్లో. ఏ ఒక్కటి నమ్ముకున్నా కూడా పోతుంది. నాకు ఒకటే మ్యాథ్స్ వస్తుంది, మా అంటే 40 వస్తాయి, 50 వస్తాయి. ఎవరికో కొంతమందికి రావచ్చు 60 క్వశ్చన్స్, కానీ ఒక 40-50 వరకు గెయిన్ చేయొచ్చు ఈజీగా. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ మీద ప్రావీణ్యం ఉన్న వాళ్ళు, మినిమం బేసిక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు గెట్ అన్ అయ్యారు. చాలా మంది ఏం చేశారంటే వాల్యూమ్స్ చదివారు. వాల్యూమ్స్ అంటే ఒక్కొక్కటి పాలిటీకి 2 వాల్యూమ్స్, తెలంగాణ ఉద్యమానికి ఒక 4 వాల్యూమ్స్, ఇండియన్ హిస్టరీకి ఒక 4 వాల్యూమ్స్, ఇట్లా చదివారు. అన్ని బుక్స్ తెచ్చి చదివారు. అట్లా సక్సెస్ కాలే వీళ్ళు. మినిమం బేసిక్స్ ఉన్నాయా లేవా అంతవరకు అడిగారు. చిన్న చిన్న బుక్లలో కూడా ఉన్నాయి క్వశ్చన్స్. కానీ మనోళ్ళు ఏం చేశారు, ఎవరో చెప్పారనేసి, ఏదో చేశారనేసి, ఎవరో సివిల్స్ ప్రిపేర్ అయితే సివిల్స్ లెవెల్లో ఉండాలి మనం, ఎవరో ఐఏఎస్ కొట్టాలని ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళ లెవెల్లో మనం చదవాలని. ఎవరో గ్రూప్ 1 చదువుతుంటారు, మనం కూడా గ్రూప్ 1 కంటే ఎక్కువ చదవాలని. మన పరిధి ఏంది, ఎస్ఐ పేపర్. దాన్ని మర్చిపోయి చాలామంది ఏం చేశారంటే ఇన్డెప్త్గా చదవడం జరిగింది. నేను కూడా ప్రతిసారి చెప్తుంటాను భవిత ఇన్స్టిట్యూట్లో, మన ఇన్స్టిట్యూట్లో ఒకటే చెప్తుంటాను, మినిమం బేసిక్స్ ఐడియా ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, అంతే. రీజనింగ్ ఎంత డెడ్ ఈజీ క్వశ్చన్స్ అండి. డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ 30 క్వశ్చన్లు మినిమం చేయొచ్చు. మినిమం 30 ఇక్కడే వచ్చినాయంటే మిగతా కలిపి 170-50లో ఇంకా 30 రావా. ఆర్థమెటిక్ అవి కూడా ఈజీ. క్యాలెండర్ నుంచి 2 క్వశ్చన్లు, క్లాక్స్లో నుంచి 2 క్వశ్చన్లు, బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. అది కూడా రీజనింగే. వాస్తవంగా ఏంటంటే అర్థమెటిక్లో ఉంది అది. క్యాలెండర్ కానీ క్లాక్స్ కానీ అర్థమెటిక్లో ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ అవి కూడా. కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఒక 40 క్వశ్చన్స్ మినిమం చేయొచ్చు సార్, ఎవరైనా చేయొచ్చు ఇవి. అదొకటి. మినిమం జనరల్ స్టడీస్ అన్నిటి నుంచి కలిపి ఒక 20-30 క్వశ్చన్లు చేస్తే ఒక 70+ వచ్చినాయంటే ఆరామ్సే నిద్రపోవచ్చు. అయితే ఇప్పుడు ఇందులో ఎంతమంది క్వాలిఫై కావచ్చు, ఎంతమంది ఫెయిల్ కావచ్చు రేపు ఎగ్జామ్లో అనాలిసిస్ చేస్తే, మనకున్న అనాలిసిస్ ప్రకారం అయితే చూస్తే ఇప్పుడు దాదాపు 2.5 lakhs వరకు 2.27 అరౌండ్ రాస్తే ఇందులో ఎంతమంది క్వాలిఫై అవుతున్నారంటే యావరేజ్గా ఒక 50% అయితే, మోర్ దెన్ 50% అయితే క్వాలిఫై అవుతారు సార్, నో డౌట్. అందులో 50% క్వాలిఫైడ్, 50% నాట్ క్వాలిఫైడ్. ఈ పేపర్లో కూడా 50%ని ఎలిమినేట్ చేశారు. 50% అంటే మంచి, చాలా ఎక్కువ మంది క్వాలిఫై అయినట్లు. లాస్ట్ టైం చూస్తే మనకు 33%, 34% అలా క్వాలిఫై అయ్యారు. కానీ ఈసారి 50% మార్కు క్వాలిఫై అయ్యారు. కాబట్టి 50% అంటే అరౌండ్ మనకు 1 lakh వరకు, మోర్ దెన్ 1 lakh క్వాలిఫై అవుతున్నారు సార్, మోర్ దెన్ 1 lakh క్వాలిఫై అవుతున్నారు. ఇది చాలా కాంపిటీషనే, ఎందుకంటే మళ్ళీ రన్నింగ్ చేయాలి వీళ్ళు 1 lakhలో, మళ్ళీ అందులో 50% రన్నింగ్లో హైట్లో పోతారు. కాబట్టి మనకు లాస్ట్కి వచ్చేసరికి ఇంకా 50,000 ఉంటుంది సార్. రన్నింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి ఒక 50,000 ఉంటారు. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 582 ఉన్నాయి, 580+ ఉన్నాయి, 500+ ఉన్నాయి ఎస్ఐ పోస్టులు. కాబట్టి 1:100, 100 మందిలో ఒకరికి పోస్టింగ్ అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఒక ప్రిలిమ్స్లోనే 50% అవుట్ చేసిందంటే, చిన్న పేపర్లోనే చూడండి ఒకసారి. మన వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ చేశారని. నాకు తెలిసి ఏంటంటే అన్ని ఇంటర్నేషనల్ క్వశ్చన్స్, అన్ని జతపరచుడే, అట్లా లేవు క్వశ్చన్స్. బేసిక్ క్వశ్చన్స్ నేను ప్రతిసారి చెప్తుంటాను, మీరు ఏదో ఊహించినట్లుగా ఉండదు పేపరు, కామన్ మ్యాన్కి అనుకూలంగా ఉంటుంది. ఒక పల్లెటూరులో కూర్చొని చదివే విద్యార్థి కూడా పేపర్ రావాలి, అది వాళ్ళ యొక్క కాన్సెప్ట్. వీళ్ళేం చేశారు, మేము ఎట్లా ఇక టౌన్లలో ఉన్నాం కదా, ఇంటర్నేషనల్ బుక్స్ అన్ని కొనుక్కొచ్చి 1000 పెట్టి అనవసరంగా టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. మరి నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిద్దంటే ఏం కాదు, రానున్న రోజుల్లో మీకు ఉపయోగపడుతుంది, దాచిపెట్టుకోండి. ఆ బుక్స్ కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ నెక్స్ట్ టైం కూడా మినిమం బేసిక్స్ ఉండేటట్టు చిన్న పుస్తకాలు చదవండి. ఫస్ట్ ఎవరికి కూడా 15 సబ్జెక్ట్స్లో ప్రావీణ్యం ఉండదు, మినిమం బేసిక్స్ మీద ఉండాలి. ఒక బయాలజీ చదవంటే కనీసం 1000 పేజీలు ఉన్న పుస్తకం కొనుక్కొస్తున్నాడు మార్కెట్లో నుంచి.
1000 పేజెస్ ఉన్న బుక్ కొనుక్కొచ్చి ఒక బయాలజీ చదువుతున్నారు. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మీరు ఊహించండి. 100 క్వశ్చన్స్లో ఎన్ని రావచ్చు, 200 క్వశ్చన్స్లో ఎన్ని రావచ్చు? మా అంటే హార్డ్లీ 10 క్వశ్చన్స్, 200 ఉన్నప్పుడు ఒక 15 క్వశ్చన్స్. దీనికోసం దాదాపు 1000 పేజీలున్న వాల్యూమ్ బుక్ తెస్తున్నాడు. ఒక ఫిజిక్స్ కోసం ఒక వాల్యూమ్ తెస్తున్నాడు, ఒక కెమిస్ట్రీ కోసం ఇంకొక వాల్యూమ్ తెస్తున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఇంకొక వాల్యూమ్స్. ఇప్పటికే డజన్ వాల్యూమ్స్ అయినాయి. ఈ పేజీలను చదువుతాడా? చదివినా గుర్తుపెట్టుకోగలుగుతాడా? మీరు చిన్న అనాలిసిస్ చేయాలి దీని మీద. కాబట్టి నేను ఏమంటున్నానంటే మినిమం బేసిక్స్ చిన్న కోచింగ్ తీసుకొని చిన్నగా ఎవరైతే వాళ్ళు ఎగ్జామ్స్ పెడుతున్నారో వాటిని చదివితే సరిపోతుంది. దానికోసం మీరు ఏం చేస్తున్నారంటే ఎట్లా మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఫ్యాకల్టీ కూడా చెప్పని మేము ఇస్తున్నాం క్వశ్చన్స్ అని బుక్కులు రాస్తున్నారు. ఫ్యాకల్టీ చెప్పలేని క్వశ్చన్స్ కూడా మేము తయారు చేస్తున్నాం బుక్కులని. పోనీ వాళ్ళు చెప్తారా? ఇది వాళ్ళ బుక్ వాళ్ళకే ఇద్దాము, చేతికి ఇద్దాము, ఆ బుక్లో ఉన్నాయి మొత్తం చెప్పగలుగుతారా వాళ్ళు? అది కాదు కాన్సెప్ట్. ఇప్పుడు ఆ బుక్స్ కొనడం కాదు కాన్సెప్ట్. ఒక ఫ్యాకల్టీని నమ్ముకొని ఒక నోట్స్ నువ్వు ప్రిపేర్ చేసుకుంటే అందులోంచి క్వశ్చన్స్ దిగినాయి అంతే. ఈరోజు ఎకనామిక్స్ 8 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. భవిత ఇన్స్టిట్యూట్లో ఎవరినైనా అడగండి నోట్స్, ఈ 8కి 8 వచ్చినాయి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాలేదు. పాలిటీ మీరు ఎవరినైనా అడగండి, నేను పెట్టిన ఎగ్జామ్స్ కావచ్చు, మేము ఇచ్చిన నోట్స్ కావచ్చు, బాగా అంటే 100 పేజెస్ ఉందంతే, రాయిస్తే 200 పేజెస్ అందులో నుంచి దిగినాయి పాలిటీ మొత్తం. బయాలజీ మన సార్ ఏదైతే చెప్పిండో అందులో ఆ 4 బిట్స్ అని ఎక్కువ చెప్పినా కూడా అందులోంచి దిగినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు అడగండి, మా అంటే 20 పేజీలు లేదు అందులోంచి దిగినాయి. ఫిజిక్స్ కావచ్చు, జాగ్రఫీ ఒకటి మేము ఒక్కరమే వరల్డ్ జాగ్రఫీ చెప్పించడం జరిగింది. ఎవరు కూడా మార్కెట్లో వరల్డ్ జాగ్రఫీ దీని గురించి కూడా ఆలోచించరు. ఈ వరల్డ్ జాగ్రఫీ గురించి ఎవరు ఆలోచించరు? ఒక మన భవిత ఇన్స్టిట్యూట్ మాత్రమే ప్రతిసారి వరల్డ్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయని మనకు తెలుసు. డెఫినెట్గా దాంట్లో సిలబస్లో మెన్షన్ చేశారు, మనం చెప్పించాము అది. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? 33 జిల్లాలు 10 రూపాయలు. ఒక జిల్లాను వచ్చిందా? 33 జిల్లాలు 2 రూపాయలు. ఏందది? చదివి పిల్లలు నీరసం తప్ప ఏమీ లేదు. యూట్యూబ్లో చూసి కూడా వాళ్ళ కళ్ళు పోయినాయి తప్ప ఏమీ రాలేదు. మరి ఇక తెలంగాణ ఉద్యమం చిన్న పుస్తకం తీసుకున్నా కూడా 10 క్వశ్చన్లు వచ్చినాయి. ఇంతలా వాల్యూమ్ తీసుకొని పోయినా కూడా అవే 10 క్వశ్చన్లు చేశారు. మార్కెట్లో వాల్యూమ్స్ చేయడం కాదు, తయారు చేయడం కాదు. వాళ్ళు తయారు చేసిన వాళ్ళు చెప్పగలుగుతారా? మార్కెట్లో చెప్పలేరు. ఏందో ఒకటి రాసినామా అలాగే వేసేసినామా, పుస్తకాలు కొన్నారా పిల్లలు, ఆ స్టడీ హాల్లో కూర్చొని ఒకటే చదువుతారు. తీర చూస్తే క్వశ్చన్ రాలేదు. ఒకటే డిసప్పాయింట్మెంట్. నేను ప్రతిసారి చెప్తుంటాను. అందుకనే ఒక ఇన్స్టిట్యూట్ నమ్ముకొని, గురువు లేని విద్య గుడ్డి విద్య. ఒక ఇన్స్టిట్యూట్ను నమ్ముకొని నిమ్మలంగా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని వాళ్ళ నోట్స్ రాసుకున్న వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యి మంచిగా ఈజీ 100 మార్క్స్ స్కోర్ చేశారు. 100 మార్క్స్. ఈరోజు నేను ఛాలెంజ్ విసురుతున్నాను, మీరు అడగండి ఎవరైనా భవిత ఇన్స్టిట్యూట్లో మినిమం అందరు క్వాలిఫై అయ్యారు. 99.9%. ఆ 1% కూడా ఏంటంటే 0.1% కూడా ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ రాని వాళ్ళు. వీళ్ళందరూ కూడా క్వాలిఫై ఏంటంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఎగ్జామ్స్, రెగ్యులర్ క్లాసెస్. దీనివల్ల వీళ్ళు క్వాలిఫై అయ్యారు. కాబట్టి మీరు దయచేసి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫ్లైన్ అనేది రెగ్యులర్గా తీసుకొని ఆఫ్లైన్లో నువ్వు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యారు. ఒక్కొక్క ఆయన ఆన్లైన్లో ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ ఇటు ఒక ABCDE ఇటు ఒక 10 జతపరచండి. ఏమొచ్చినాయి అలా నుంచి? అట్లా వస్తుందా పేపర్? ఎప్పుడైనా వస్తే ఆయన చేస్తాడు, తయారు చేసిన ఆయన. చాలా యావరేజ్గా ఉంటుంది అని ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను క్లాస్లో. ఈరోజు అయిందా లేదా ప్రూఫ్? చాలా నార్మల్గా ఒక కామన్ మ్యాన్ కూడా. కాబట్టి దానికోసం ఎంతో స్ట్రెయిన్ అయ్యి పిల్లలు ఇవన్నీ కొని ఇబ్బంది పడే బదులుగా నేను అనేది ఏంటంటే మినిమం బేసిక్స్ మీద ఐడియా ఉండాలి. చట్టాల మీద రెగ్యులర్గా ఈ న్యూస్ పేపర్ చదవరు. ఈ న్యూస్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారు. చదవమంటే డౌన్లోడ్ చేస్తారు అంతే. డౌన్లోడ్ చేసి ఎప్పుడు చదవాలైనా నేను యూట్యూబ్లో చదువుతా సార్ అంటాడు. ఆయన న్యూస్ పేపర్ చదువుతుంటే ఈయన చూస్తుంటాడు. ఎప్పుడైనా రాసుకుంటా పోనీ రాసుకోలేదు. నీ ఓన్గా నువ్వు ఎప్పుడైనా తయారు చేసినావా? లేదు. పోనీ నోట్స్ చెప్తుంటే ఏమైనా క్లాసులో రాసుకుంటే అది అర్థమవుతుంది. కాబట్టి నేనేది ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్ పర్ఫెక్ట్గా తీసుకొని ప్రిపేర్ అయ్యారో వాళ్ళు సక్సెస్ అయ్యారనేది నేను 100% చెప్తాను. ఎంతమంది అర్థమెటిక్ ఆన్లైన్లో తీసుకొని సక్సెస్ అయ్యారు? ఎంతమంది ఆన్లైన్లో తీసుకొని రీజనింగ్ సక్సెస్ అయ్యారు? అంటే నేను క్రిటిసైజ్ చేయడం కాదు కానీ బట్ ఏంటంటే స్టూడెంట్ ఏంటంటే వాళ్ళు మర్చిపోతున్నారు. ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు కోచింగ్ని మర్చిపోతున్నారు కొన్ని రోజుల తర్వాత.
లాస్ట్ వరకు అది గుర్తుండట్లేదు. 1 year క్రితం ఏం విన్నామో తెలియదు, కానీ క్లాస్లో ఏం విన్నామో అనేది ఈజీగా చెప్పగలుగుతారు వాళ్ళు. పలానా సార్ ఈ క్లాస్ చెప్పాడు, పలానా సార్ ఇది రాయించారు నోట్స్లో, ఈజీగా నాకు అర్థమవుతుంది, నా నోట్స్ నాకు అర్థమవుతుంది అంటే అప్పుడు మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి. అంతేగాని వినిపోయి రాస్తే మాత్రం రాలేదు. వాళ్ళు ఎన్నో వీడియోస్ విన్నారు కానీ వాళ్ళు చేయలేకపోయారు పేపర్, ఎందుకంటే అది ఎక్కువ కాలం గుర్తులేదు వాళ్ళకి. కాబట్టి మనకి ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు ఎమ్మటే కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఉంది. కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా నేను చెప్తున్నాను కదా, యావరేజ్గా ఉంటుంది పేపరు, అంతేగాని మీరు ఊహించినట్టుగా ఏదో ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ అది మాత్రం ఉండదు. రీజనింగ్ తీసుకుంటే రీజనింగ్ వచ్చేసి ఏదైతే 50 క్వశ్చన్స్ ఉన్నాయో అరౌండ్ 40 క్వశ్చన్స్ మేము ఇచ్చిన నోట్స్లోంచి యాజ్ టీజ్గా పర్ఫెక్ట్గా ఏ మోడల్ అవుతుందో అదే విధంగా వచ్చినాయి. 50 క్వశ్చన్స్లోంచి 40 క్వశ్చన్స్ వచ్చినాయంటే మామూలు విషయం కాదు. 50 క్వశ్చన్ల నుంచి అర్థమెటిక్ ఈరోజు మీరు నోట్స్ చూడండి, భవిత ఇన్స్టిట్యూట్ నోట్ చూడండి, పాత విద్యార్థులు కావచ్చు కొత్త విద్యార్థులు కావచ్చు, దాదాపు 35 to 40 క్వశ్చన్స్ వచ్చాయి. 35 to 40 క్వశ్చన్స్. మిగతా ఫ్యాకల్టీ పాలిటీ కావచ్చు సెంటుకు సెంటు, ఎకానమీ కావచ్చు సెంటుకు సెంటు, బయాలజీ కావచ్చు 100%, వీళ్ళందరూ కూడా చెప్తే వచ్చిన నోట్స్లే, నోట్స్ నుంచి వచ్చినాయి అంతే. వీళ్ళు ఏ పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు, నోట్స్ చూసుకుంటే సరిపోతుంది. వీళ్ళు మన ఇన్స్టిట్యూట్లో ఏదైతే నోట్స్ రాయించారో అది చదువుకున్న వాళ్ళు ఈజీగా 100 స్కోర్ క్రాస్ చేయగలిగారు. కాబట్టి ఇప్పుడు 50% అయితే క్వాలిఫై అవుతున్నారు, ఇందులో డౌట్ అయితే లేదు. 50%, మోర్ దెన్ 50%, 50% ప్లస్ క్వాలిఫై అవుతారు, అందులో డౌట్ అయితే లేదు. కొంతమందికి హార్డ్ అనిపిస్తుంది కానీ ఇబ్బంది ఏమీ లేదు. సో నెగిటివ్ మార్క్ ఉన్నప్పటికీ కూడా 50% మంది క్వాలిఫై అవుతారు, ఎందుకంటే పేపర్ అనేది యావరేజ్గా ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ మార్క్ పెట్టారో అప్పుడే యావరేజ్ అని అనుకోవాలి మనం పేపర్. ఇంకొక 50% మంది ఫెయిల్ అవుతున్నారు, ఎందుకంటే వీళ్ళకు సిలబస్ మీద ఐడియా లేదు కొంతమందికి పాపం. కొంతమంది ఏమో ఎక్కువ చదివేసరికి అక్కడ కూడా ట్రబుల్ అయింది. కొంత ఎక్కువ చదవడం, ఒకే సబ్జెక్ట్ని చదవడం, ఒక్క సబ్జెక్ట్ చదివిన ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ 1 or 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళు పోయారు మార్కెట్ నుంచి. 1 or 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈరోజు మార్కెట్ నుంచి అవుట్ అయ్యారు ఈ పేపర్లో నుంచి. కాబట్టి ఆ 50% కూడా రేపు కానిస్టేబుల్ పేపర్ ఉంది. యావరేజ్గా ఏదైతే మీ దగ్గర నోట్స్ ఉంటుందో ఆ నోట్స్ని ఫాలో అవ్వండి, కానీ అనవసరంగా వేరే చదవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇంకొక 50%, ఈ 50% కూడా రేపు కానిస్టేబుల్లో క్వాలిఫై కావాలంటే ఈ రోజు నుంచి మీ దగ్గర ఉన్న నోట్స్ తీసుకొని రెగ్యులర్గా టచ్లో ఉంటూ, మనం ఏదైతే ఎగ్జామ్స్ పెడుతుంటామో ఆఫ్లైన్లో మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాం భవితలో. మీరు చూడండి, లాస్ట్ టైం మనం 20 గ్రాండ్ టెస్ట్లు పెట్టాం, 20 గ్రాండ్ టెస్ట్లు. రాష్ట్ర చరిత్రలో ఎవరైనా 20 గ్రాండ్ టెస్ట్లు వితిన్ 2 weeksలో పెట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. డైలీ 2 గ్రాండ్ టెస్ట్లు పెట్టాం, డైలీ 2 గ్రాండ్ టెస్ట్. ఆ గ్రాండ్ టెస్ట్లు ఒకసారి ముందర వేసుకొని మనకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయో తెలుస్తుంది మీకు. 50% క్వశ్చన్స్ వచ్చాయి అందులోంచి. మీరు చూస్తే 50% క్వశ్చన్లు ఆ గ్రాండ్ టెస్ట్ నుంచి దిగినాయి. క్వశ్చన్తో సహా చెప్తాను నేను ఆ క్వశ్చన్స్ ఏందనేది. ఆ ఫ్యాకల్టీ ఇస్తుంటే నేను చూశాను ఆ క్వశ్చన్స్ కూడా యాజ్ టీజ్గా మన క్వశ్చన్ పేపర్లో కూడా ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్. కాబట్టి 20 గ్రాండ్ టెస్ట్లు రేపు రానున్న రోజుల్లో మనకు 9th నుంచి కానీ 10th నుంచి కానీ మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు ఒక 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి కానిస్టేబుల్కి. మీరు ఊహించినంత రేంజ్లో ఉండవు, కనీసము మనం బేసిక్ క్వశ్చన్స్ మీద ఐడియా ఉందా లేదన్న దానికోసం మళ్ళీ ఒకసారి గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది తక్కువ అమౌంట్లోనే. సో ఆ 10 గ్రాండ్ టెస్ట్లు కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా రాస్తారో అది ఒకసారి మైండ్లో పెట్టుకుంటారో వాళ్ళు ఈజీగా రిటర్న్ కావచ్చు. మళ్ళీ ఒక 60% కదా రావాల్సింది, కూడా 60% ఏది కానిస్టేబుల్లో కూడా. కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది, ఇప్పుడున్న ఈజీగా ఉంది, ఎందుకంటే రీజనింగ్ చేసాం మేము క్వాలిఫై అయ్యాము, అర్థమెటిక్ చేసాం మేము క్వాలిఫై అంటున్నాం. రేపు ఎస్ఐ కానిస్టేబుల్లో ఉండదు, రీజనింగ్ ఎన్ని ఉంటాయి, 25 మార్కులే ఉంటాయి. మా అంటే 25కి 25 చేస్తాం, 40 అయితే రావు నీకు. అర్థమెటిక్ 25 మార్కులు ఉంటాయి, మా అంటే 15 మార్కులు చేస్తాం, కానీ మొత్తం కలిపి 40 నువ్వు చేయగలిగేది. అందులో మళ్ళీ జనరల్ స్టడీస్ నుంచి రావాల్సిందే క్వశ్చన్స్. కాకపోతే ఈసారి మనకు అడిషనల్గా ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఈసారి ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు ఇంగ్లీష్ వస్తాయి, అది కూడా మీరు ప్రాపర్గా చూసుకోవాలి. నెక్స్ట్ టైం ఇంగ్లీష్, ఈసారి ఇంగ్లీష్ ఇవ్వకపోవడం వల్ల కూడా కొంతమంది క్వాలిఫై అయ్యారు. ఒక 20 క్వశ్చన్లు ఇంగ్లీష్ ఇచ్చి ఉంటే ఇందులో ఎస్ఐలో ఇబ్బంది అయ్యేది. కాబట్టి మీరు ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మినిమం 50%, 1 or 2 క్వశ్చన్స్ కీ కూడా తప్పు ఉంది, వాటి కూడా మీకు రేపు ఫైనల్ కీలో వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు కీ కూడా అప్లోడ్ చేస్తున్నాం భవిత యూట్యూబ్ ఛానల్. మీరు ఆ కీ కూడా చూసుకోవచ్చు. ఏ సెట్ వాళ్ళు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, బి సెట్ వాళ్ళు, సి సెట్ వాళ్ళు, డి సెట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా కీ చూసుకొని వాళ్ళు ఎవరెవరు క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక నుంచే మళ్ళీ కానిస్టేబుల్ మీద ఫోకస్ చేయండి. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటున్నాయో మన ఇన్స్టిట్యూట్లో భవిత ఇన్స్టిట్యూట్లో వచ్చి రాయండి, ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా
మళ్ళీ ఆఫ్లైనే నమ్ముకోండి సార్, ఆఫ్లైన్ని నమ్ముకొని నిజాయితీగా ఒక 1 year మన దగ్గర ఉండండి. రన్నింగ్ కానీ ఏది కానీ మన దగ్గర నేర్పిస్తాం. యూట్యూబ్లో కూడా రన్నింగ్ చేసేటోళ్ళు ఉంటారు, నాకు తెలుసు. రేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేయమంటే యూట్యూబ్లో ప్రాక్టీస్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. అట్లా కాదు, మనం గ్రౌండ్లో దిగాలి, షో కట్టాలి, అప్పుడే రన్నింగ్ ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి దయచేసి ఏదైతే ఆఫ్లైన్ ఉందో దాన్ని నమ్ముకోండి, డెఫినెట్గా విజయం సాధిస్తారు. విష్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఇప్పుడు క్వాలిఫై కాని వాళ్ళు కూడా 1 or 2 questions యాడ్ అయితే మనకు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మరొక అవకాశం ఉంది కానిస్టేబుల్ రూపంలో, దాన్ని ఒకసారి ఉపయోగించుకోండి. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మన దగ్గర భవితాలో ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుంది. ఇంటెన్సివ్ బ్యాచ్, ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ ఏంటంటే ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. ఎప్పటి వరకు గ్రాండ్ టెస్ట్లు? రేపు ఎగ్జామ్ అన్నంత వరకు ఉంటుంది సరే. ఇంటెన్సివ్ బ్యాచ్లో ప్రతిరోజు గ్రాండ్ టెస్టే. ఆ గ్రాండ్ టెస్ట్ కూడా మామూలుగా ఉండదు. మీకు ఒకసారి చూపిస్తాను. 16 పేజీల బుక్లెట్ విత్ క్వాలిఫైడ్ పేపర్, క్వాలిటీ పేపర్ ఉపయోగించి మనం క్వాలిటీ క్వశ్చన్స్ తయారు చేసి ఫ్యాకల్టీ తయారు చేసినవి 20 గ్రాండ్ టెస్ట్లు పెట్టాం విత్-ఇన్ 2 weeksలోనే. సో అటువంటి ఎగ్జామ్స్ కూడా మనం వెరీ సూన్ మళ్ళీ కండక్ట్ చేసిన. రోజు ఉంటుంది ఎగ్జామ్ ఇంటెన్సివ్ బ్యాచ్లో, రోజు గ్రాండ్ టెస్ట్, రోజు రన్నింగ్ ప్రాక్టీస్, రోజు క్లాసెస్. ఇట్లా నమ్ముకుంటే విత్-ఇన్ 6 monthsలో మీరు ఒక ఎస్ఐగా 2 stars పెట్టుకొని మార్కెట్లోకి వచ్చేస్తారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ ఒకసారి భవిత కల్పిస్తుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో మీరు తెలుసుకోండి, ఎక్కడైనా అత్యధిక ఉద్యోగాలు పొందింది ఏదైనా ఉందంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అది నల్గొండ భవిత ఇన్స్టిట్యూట్ తప్ప ఇంకా వేరే ఏ జిల్లాలో కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇన్ని ఉద్యోగాలు సాధించలేదు. ఒక గ్రూప్ 2 కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక టీచర్ జాబు, ప్రతి ఒక్క జాబు భవితకి ఈజీగా సాధ్యమైంది కొట్టించడం. ఎందుకంటే ఆ స్టైల్ ఏందో మనకు తెలుసు. కాబట్టి సో రానున్న రోజుల్లో కూడా ఈ 6 months కూడా మనం ఇంటెన్సివ్ బ్యాచ్ని ఫామ్ చేస్తున్నాం వెరీ సూన్. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎస్ఐ ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.